కానీ మీరు ఇప్పటి వరకు కూడా అంటే క్రిస్టియన్స్ గురించి, దళితుల గురించి, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. కానీ హిందువుల పైన కూడా అదే విధంగా దాడులు జరుగుతున్నాయి. ఎవరు కొట్టారు చెప్పరా? హిందువులు ఎవరు కొట్టారు? ఏడ కొట్టారు? చాలా వరకు కూడా జరుగుతుంది. బంగ్లాదేశ్ లో ఒక హిందువును చంపారని భారతదేశం అంతా రగిలిపోయిందే. మరి భారతదేశంలోనే ఎంతో మంది క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగించారు. హిందువులకి ఏ కోపం రాలేదు ఎందుకు? ఇళ్ళు తగలబెట్టారు, చర్చిలు తగలబెట్టారు, అన్యాయం అని అడిగితే నాలంటోడి తలనరికి గుమ్మానికి ఎలాడదీశారు, అనాథాశ్రమాలు తగలబెట్టారు, వృద్ధాశ్రమాలు తగలబెట్టారు. దేశ సైన్యంలో పనిచేసే సైనికులైతే వీడియోలు రిలీజ్ చేశారు. దేశాన్ని శత్రువు చేతిలోంచి కాపాడుకున్నా కానీ నా భార్యని నగ్నంగా తెప్పకుండా నేను కాపాడుకోలేకపోయాను అని రెస్లర్లు ఏడ్చారు. ఒక్కసారి మా దగ్గరికి రండి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు అని. ఏ రోజు కూడా మనవాదులు మాట్లాడలేదే. ఈ దేశంలో జరిగిన విషయాలే కదా. పక్కన బంగ్లాదేశ్ గురించి ఏడ్చారు కదా. మరి ఈ దేశంలో మనుషులు అంటే క్రైస్తవుల మనుషులు కదా మీ దృష్టిలో? ముస్లింల మనుషులు కదా? ఎవరు వీళ్ళంతా? భారతీయులు కదా? దళితుల మనుషులు కదా? ఎందుకు మాట్లాడరు? మరి మీ పక్కన జరిగే దాని గురించి ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్లో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారే. పిఠాపురంలో ఏం జరిగింది దాని గురించి మాట్లాడరే పవన్ కళ్యాణ్ గారు? బంగ్లాదేశ్ దూరమా, పిఠాపురం దూరమా? నీ సొంత నియోజకవర్గం కదా, ఎందుకు మాట్లాడవు మరి నువ్వు? ఏది మాట్లాడితే ఓట్లు పడితే మా వాళ్ళంతా కూడా రెచ్చిపోతారు, మా క్యాస్ట్ అంతా ఒకటవుతుంది, మా రిలీజియన్ అంతా ఒకటవుతుంది, నాకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, అది చూసుకొని మాట్లాడడం కదా ఇది? ఓట్ బ్యాంక్ బేస్డ్ రాజకీయం కాదా ఇది? మేము మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. నేను ముస్లింని కాదమ్మా, కానీ ముస్లింల గురించి మాట్లాడుతున్నా. ఓకే, నేను దళితుని కాదు, దళితుల గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ వాళ్ళు ముస్లింస్ను కొట్టారు. ఎక్కడ మత గొడవలు జరిగినా ముస్లింస్ అరే వీళ్ళంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు పోయి పాకిస్తాన్కి జిందాబాద్లు చెప్తారు, పాకిస్తాన్ వాళ్ళని కొట్టారు. నిన్న కాక మొన్న ఢిల్లీలో ఒక కేసులో ముస్లిం కుర్రాళ్ళని అరెస్ట్ చేశారు కదా, బాంబ్ బ్లాస్ట్ కేసు. అరెస్ట్ చేస్తే దేశం మొత్తం కూడా ఈ ముస్లింస్ బుద్ధి మారదు అని అన్నారు. కానీ తీర్పేమిచ్చింది కోర్టు. ఈ ముస్లిం కుర్రాళ్ళకి ఏ సంబంధం లేదు. ఒక శర్మ, ఆవిడ పేరేంటి, శైలజ శర్మన ఎవరో ఒక లేడీ, బ్రాహ్మణ స్త్రీ, ఆవిడ ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది, బాంబులు పంపిణీ కేసులో అని చెప్పారు. మరి ఆ రోజు మాట్లాడలేదు ఎవరు? ఎందుకు మాట్లాడరు? ఎన్ని జరుగుతున్నాయి ఆంధ్రాలో, తెలంగాణలో, ఎందుకు మాట్లాడరు? ఒకటి చెప్పండి, మేము మనుషులం కాదా? మేము బతకూడదు ఆ దేశంలో? ఓకే, మేము పనులు కట్టట్లేదా? మేము ఉద్యోగాలు చేయట్లేదా? మేము కష్టపడట్లేదా? ఈ దేశ అభివృద్ధిలో మా పాత్ర లేదా? మేము పోరాడలేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ అనుకోవచ్చా? మళ్ళీ పోరాడతారా? సుప్రీంకోర్టు కదా అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు, ఇద్దరు జడ్జిలు ఇచ్చిన తీర్పు, దాన్ని 7 సమీక్షించవచ్చు. ఓకే, 7 ఇచ్చిన తీర్పుని 9 మంది సమీక్షించవచ్చు. మళ్ళీ వెళ్తాం. 9 మంది కూడా అదే జడ్జిమెంట్ ఇస్తే ఏం చేస్తారు? ఎవరు జడ్జిమెంట్ ఇస్తే? దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఓకే, ఏడ్చేవాడి బాధ మనిషి అనకపోతే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. గుడిలోకి రానివని ఎస్సీలు క్రిస్టియానిటీలోకి వస్తే మీరు హక్కున చేర్చుకున్నారు, వాళ్ళకు అన్ని రైట్స్ ఇచ్చినారు, మీరు అన్న తమ్ముల్లా చూసుకున్నారు. రిజర్వేషన్ కూడా సరే ఇంతలా బతిలాడాలా, పోతే పోనీ అని బతికే రోజు రాదంటారా? అందరు రిజర్వేషన్ తోనే బతుకుతలేరు కదా ఎస్సీలు అందరు కూడా. ఒకసారి పల్లెల్లో వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తలే కదా మీరు చెప్పినట్టు. నేను చెప్పేది, పల్లెల్లోకి వెళ్తే కూడా ప్రతి ఒక్కరు చదువుకోవట్లేరు ఇంకా కూడా. బ్రదర్ నేను ఒక విషయం చెప్పాను, ఎస్సీ రిజర్వేషన్ కూడా అందరు పొందుతలేరు కదా. ఇప్పుడు ఎస్సీలో పొందుతలేరు. వాళ్ళకు మా ఇంట్లో పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఉన్నదా గంజి. ఓకే, ఆ రిజర్వేషన్ మీద మన ఏడిపోయింది అంటున్నా. ఒక పని చేద్దాం, నేను ఏమంటున్నా, నేను ఒక మాట చెప్తా. అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకు కూడా ఎస్సీలో కొంత రిజర్వేషన్ ఇస్తాం, రండి ఎస్సీలో చేరండి, వచ్చి మాలాని పిలిపించుకోండి, మాదిగాని పిలిపించుకోండి, రెల్లి సాధ్యం కాదు కదా ఎవరు. ఇది సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యమే. మరి ఇంకెందుకు మా మీద ఏడిపేందుకు? ఓకే, మా మీద ఈ దేశంలో 1000 కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తులు ఎవరో లిస్ట్ తీయండి, అందులో ఎవడైనా ఒక ఎస్సీ ఉన్నాడని చెప్పండి. ఇప్పుడు ఈ కాలంలో ప్రజెంట్ జనరేషన్ లో కూడా ఎస్సీ ఈ రిజర్వేషన్లు ఎంతవరకు పనిచేస్తున్నాయంటే ఏం చెప్తారు? బ్రదర్ అందరు రిజర్వేషన్ మీదే బతుకుతున్నారా? ఒకటి చెప్తాను బ్రదర్, ఎంత కాదనుకున్నా వాళ్ళు మన ఇళ్ల పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకొని, మన పిల్లల్ని వాళ్ళు చేసుకుని, వాళ్ళ పిల్లల్ని మనకిచ్చి, మన బంధుత్వాలు కలుపుకొని, వాళ్ళ కులవృత్తులు మనం చేసి, మన కులవృత్తులు వాళ్ళు చేసి, అప్పుడు వద్దు రిజర్వేషన్. అప్పుడు ఎందుకు? పని చేయండి బ్రదర్, చెరులో రిజర్వేషన్. కానీ దేశంలో ఉండే ఆస్తులన్నీ ప్రజలే కదా, సమానంగా పంచండి. జనాలు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల మందికి అందరు ఆస్తులు తీసుకొని ఈక్వల్ గా పంచండి, రిజర్వేషన్ రద్దు చేయండి. కానీ మీరు చెప్పిన పాయింట్ ఒకటి నాకు నచ్చని విషయం ఏంటంటే, మిమ్మల్ని ప్రసాదం తింటారా అంటే మేము తినము, నిష్ఠగా ఉంటాము. నేను ఒక విషయం చెప్తాను, నేను రొట్టె ద్రాక్షారసం ఇస్తాను, మీరు తాగుతారా? తాగుతాను. చచ్చిపోతారు మీరు. ఎందుకో తెలుసా? రొట్టె ద్రాక్షారసం అనే ఆ రెండు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సిద్ధపాటు కలిగిన వాళ్ళే తీసుకోవాలి. వినండి బ్రదర్, అట్లా కాదు, వినండి. అది చాలా పవిత్రమైన క్రతువు. ఎంత పవిత్రమైన క్రతువు అంటే,
ఎవరైనా బాప్టిజం తీసుకున్నోడైనా అనర్హత కలిగి అంటే ఇష్టానుసారంగా తిరిగొచ్చి అందులో చేస్తే వాడు రోగాల పాలవుతాడు, వాడి ప్రాణం పోతుందని దేవుని వాక్యం చెబుతుంది. ఓకే, మీరు అడిగినా మేమేమో, మీరు కూడా మమ్మల్ని అడగదు. అంటే నార్మల్ గా ఇప్పుడు నా క్రిస్టియన్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు, ముస్లిం. ఇప్పుడు నేను ప్రసాదం తింటే మీరు ఒక రోజు చర్చకు వస్తారా? ఒక పని చేయండి, నేను గతంలో చాలా సార్లు చర్చికి వెళ్ళాను. మీరు ఒక వారం నా చర్చ ప్రసాదం కోసం వినండి బ్రదర్, మీరు ఒక రోజు నా చర్చికి రండి. మీరు ఇప్పుడు నాకు ప్రసాదం పెట్టండి, నేను ప్రార్థన చేసుకుని తింటాను. మీరు ఒక రోజు నా చర్చికి రండి, ఓకే, మీకోసం తింటాను. ఓకే, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారా? తిరుమల లడ్డు తీసుకొస్తారా? భద్రాచలం లడ్డు తీసుకొస్తారా? మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో తీసుకురండి, ఇక్కడే కూర్చుంటాను మీ ముందు. యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకుని ఆహారంగా నేను తీసుకుంటాను. అది మీరు చర్చికి రండి, ఒక రోజు దేవుని వాక్యం వినండి. కానీ ద్వేషం విద్వేషం ఏం లేవంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.